జగదీప్ ధన్కడ్ భారతదేశ ఉపరాష్ట్రపతి ఎప్పుడు ఏం మాట్లాడినా పెను సంచలనమే. ఆయన ఏం మాట్లాడతారో, ఏం మాట్లాడితే ఏ వివాదం ముంచుకొస్తుందన్నది ఎప్పుడు తలుచుకుంటే ఆందోళన, ఆవేదన కలుగుతుంది. ఎందుకంటే ఆయన వ్యాఖ్యలు అలాగే ఉంటాయి. గతంలోనూ ఈ యొక్క పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడు కూడా అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరి గవర్నర్కు మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు, వివాదాస్పదమైనటువంటి అంశాలు కూడా తెరపైకి వచ్చాయి. అయితే కాలక్రమేణా అక్కడి నుంచి గవర్నర్ను ప్రమోట్ చేస్తూ కేంద్రంలోని బీజేపీ కూటమి ఉపరాష్ట్రపతిగా అవకాశం ఇచ్చింది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి కొన్ని చట్టాల విషయంలో సుప్రీం కోర్టుకు ఉపరాష్ట్రపతికి మరియు రాష్ట్రపతికి మధ్య కాస్త గడువు ఇవ్వడంలో అంతిమంగా సమయం కూడా నిర్దేశించడంతో, అంటే సుప్రీం కోర్టు మాటలను సైతం రాష్ట్రపతి వినాలా అనే విధంగా చర్చించడం, ఆదేశాలు జారీ చేయడం ధన్కడ్ ఆందోళన చెందడానికి, ప్రశ్నించడానికి కారణమైంది. మొత్తానికి బిల్లులు ఆమోదించే విషయంలో సుప్రీంకోర్టు రాష్ట్రపతి గడువు విధించడాన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ తీవ్రంగా తప్పుపట్టారు. దేశంలో చట్టాలు చేసేది వారే, అమలు చేసేది వారే అన్నట్టుగా ఉందని న్యాయమూర్తులు వ్యవహరిస్తున్న తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు జగదీప్ ధన్కడ్. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చట్టాలకు అతీతుల సూపర్ పార్లమెంటుగా మారిపోయిందని విమర్శించారు. సుప్రీంకోర్టుకు ప్రత్యేక అధికారాలు కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 దేశంలోని ప్రజాస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా 24 గంటల న్యాయ వ్యవస్థలకు అందుబాటులో ఉన్న అనుక్షిపణలో మారిందని వ్యాఖ్యానించారు. అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 విపక్షాలకు అనుక్షిపతిలా మారిందని ఆయన విమర్శించడం నిజంగా ఉపరాష్ట్రపతికి చెల్లింది. దేశంలోనే అందరికంటే అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రపతికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదని, బిల్లులు ఆమోదించేందుకు రాష్ట్రపతి గడువు విధించడం సరికాదని స్పష్టం చేశారు. అంటే సుప్రీంకోర్టు ఉపరాష్ట్రపతి కానీ రాష్ట్రపతి కానీ ఎలాంటి ఆదేశాలు జారీ చేయకూడదని, అంటే రాష్ట్రపతి పదవి అంటే ఒక దీంతలా వ్యవహరించాలా అన్న ఉద్దేశాన్ని కలిగించే విధంగా ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు ప్రజలు, ప్రజాసంఘ నాయకులు, ప్రజాస్వామ్యవాదులు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి కానీ రాష్ట్రపతి కానీ ఇక్కడ చట్టానికి అతిథులు కారు. అయితే అరెస్టులు లాంటి సమయం వచ్చినప్పుడు మాత్రం ఈ యొక్క ఇద్దరికి మాత్రం కాస్త మినహాయింపు ఉంటుంది. ఇదే విషయాన్ని జగదీప్ ధన్కడ్ స్పష్టం చేశారు. కానీ రాజ్యసభకు సంబంధించినటువంటి ఇంటర్నల్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతికి ఆదేశాలు జారీ చేస్తున్నామంటే మనం ఎక్కడికి పోతున్నామో తెలియదంటే కోర్టులో సమీక్ష పిటిషన్ వేయాల్సిన చిన్న విషయం కాదన్నారు. నిర్దిష్ట కాలపరిమితి తీసుకున్నటువంటి చట్టంగా మారినట్టే సుప్రీంకోర్టు పేర్కొంది. అంటే న్యాయమూర్తులనే చట్టాలను చేస్తున్నారా, వారే కార్యవిధానాలు ఇస్తున్నారా అంటే ఒక రకంగా చెప్పాలంటే సుప్రీంకోర్టులోని న్యాయవాదులు సూపర్ పార్లమెంటుగా వ్యవహరిస్తున్నారన్న ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు జగదీప్ ధన్కడ్. ఇది ఒక రకంగా చెప్పాలంటే న్యాయ వ్యవస్థపై ఉపరాష్ట్రపతి దాడిగానే భావించాలని అనుకుంటున్నాయి విపక్షాల నేతలు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ శర్మ నివాసంలో దొరికినటువంటి భారీ నగదు విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. ఒక న్యాయమూర్తి ఇంట్లో భారీ ఎత్తున నగదు కాలిపోయిన విషయం బయటపడితే వాటిని ఇంతవరకు ఎంత పట్టించుకోవాలని, కనీసం ఈ ఏడాది మార్చి 14న రాత్రి జడ్జి ఇంటిలో అగ్ని ప్రమాదం జరిగితే 21వ తేదీన పత్రికల్లో వచ్చిందని, ఆ తర్వాత వారం రోజుల వరకు ఆ విషయాన్ని ఎందుకు దాచిపెట్టాలని, అసలు ఎఫ్ఐఆర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు ఉపరాష్ట్రపతి. దేశంలో ఉపరాష్ట్రపతి అయిన తనతో సహా దేశంలో ఎవరిపైనా సరే ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం పోలీసులకు ఉందన్నారు. రూల్ ఆఫ్ లాను అమలు చేసేందుకు ఏ అనుమతి అక్కర్లేదని స్పష్టం చేశారు జగదీప్ ధన్కడ్. కానీ న్యాయమూర్తులపై నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేం. దేశంలో రాష్ట్రపతి, గవర్నర్లకు మాత్రమే ప్రాసిక్యూషన్ నుంచి రాజ్యాంగం మినహాయింపు ఇచ్చిన విషయాన్ని కూడా జగదీప్ ధన్కడ్ గుర్తు చేశారు. కానీ న్యాయమూర్తులకు అందుకు అతిథుల మరి భారీ ఎత్తున నగదు కాలిపోయిన విషయంలో బయటపడ్డ ఆ న్యాయవాది యశ్వంత్ శర్మను ఎందుకు అరెస్టు చేయలేదని, అసలు కేసు ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. జడ్జి ఇంట్లో నగదు దొరికితే కేసు పోలీసు దర్యాప్తు చేయకుండా 3 న్యాయమూర్తుల బెంచ్ ఎందుకు విచారిస్తుందని, ఆ జడ్జిల కమిటీకి పార్లమెంట్తో ఏదైనా అనుమతి లభించిందా అని ప్రశ్నించారు జగదీప్ ధన్కడ్. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఉపరాష్ట్రపతి చేసినటువంటి వ్యాఖ్యలు దేశంలో ఉపరాష్ట్రపతి అంటే ఓ అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి అత్యున్నత పదవిలో ఉన్నటువంటి వ్యక్తిగా, సంస్థగా మనం భావించవచ్చు. కానీ జగదీప్ ధన్కడ్ వ్యాఖ్యలు చూస్తే
రాష్ట్రపతిని ఎవరు ప్రశ్నించకూడదు అంటే రాష్ట్రపతి ఒక డిక్టేటరా లేక దేశాన్ని డిక్టేటర్షిప్ నడిపించే విధంగా జరుగుతున్న వ్యూహం అనే అనుమానాలు కూడా ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు ప్రజాస్వామ్యాన్ని పరీక్షించాలని కోరుతున్నారు. మొత్తానికి సుప్రీంకోర్టు ఓ సూపర్ పార్లమెంట్ అనే విధంగా చెప్పడం ఉపరాష్ట్రపతి చెప్పిన మాటలో చర్చనీయాంశమైంది. నిజంగానే న్యాయమూర్తులు ఉన్నటువంటి ఈ యొక్క సుప్రీంకోర్టు నిజంగానే సూపర్ పార్లమెంటే అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టుగా ఆ ప్రజాస్వామ్యంలో రక్షించాలంటే సుప్రీంకోర్టు లాంటి సుప్రీంకోర్టు చాలా అవసరం. లోక్సభ, రాజ్యసభలో బలం ఉంది కదా అని ఇష్టం వచ్చేట్టుగా బిల్లులు ఆమోదించుకుంటూ వెళ్తే మరి వాటికి పగ్గాలు వేసే అధికారం ఒక అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకే ఉంటుందన్న విషయాన్ని జగదీప్ ధన్ఖడ్ వ్యాఖ్యలు స్పష్టం చేశాయి. ఏదైతే మొత్తానికి పార్లమెంటు కాదు సూపర్ పార్లమెంట్ అంటూ ఒకటి ఉందని అది సుప్రీంకోర్టు అనే విషయాన్ని దేశ ప్రజలకు చాటి చెప్పిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్కు థ్యాంక్ యూ వెరీ మచ్.